హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పెన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు కనుక ఈ మూవీని చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ పేరు స్ప్లైస్. ఇది ఒక సైఫై హారర్ మూవీ. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నికోలీ అండ్ ఎల్సా ఇద్దరు కూడా జెనెటికల్ ఇంజనీర్స్. వీళ్ళిద్దరూ న్యూస్టెడ్ అనే కంపెనీలో పనిచేస్తుంటారు. ఈ కంపెనీలో వీళ్ళు చేసే పని ఏంటంటే రకరకాల యానిమల్ డిఎన్ఏస్ను వేరు చేసి ఆ వేరు చేసిన డిఎన్ఏతో కొత్త జీవులను సృష్టించి ఆ సృష్టించిన జీవులతో మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. చాలా ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయిన తర్వాత చివరికి క్లైవ్ అండ్ ఎల్సా తమ మిషన్ ని సక్సెస్ చేస్తారు. 2 క్రియేచర్స్ ని సక్సెస్ఫుల్ గా సృష్టిస్తారు. వాటికి ఫ్రెడ్ అండ్ జింజర్ అనే పేరు పెడతారు. వీళ్ళు ఆ 2 క్రియేచర్స్ ని చూసి మురిసిపోతుంటారు. క్లైవ్ అండ్ ఎల్సా కంపెనీ వాళ్ళతో డిఎన్ఏను వేరు చేయడం సక్సెస్ అయింది కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ని హ్యూమన్స్ మీద కూడా చేద్దామని ప్రపోజ్ చేస్తారు. దీని ద్వారా ఎన్నో వ్యాధులకు రోగాలకు మందులు కనిపెట్టచ్చు అని చెప్తారు. అయితే ఈ ఐడియా అక్కడున్న జాన్ చారెట్కు విలియం బార్లోకు నచ్చదు. వాళ్ళు హ్యూమన్స్ మీద టెస్ట్ చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుందంటారు. అయినా సరే క్లైవ్ అండ్ ఎల్సాలు తమ ఎక్స్పెరిమెంట్స్ని సీక్రెట్గా చేస్తుంటారు. ఎన్నో ఫెయిల్యూర్ అటెంప్ట్స్ తర్వాత హ్యూమన్ అండ్ యానిమల్ డిఎన్ఏలను స్ప్లైస్ చేస్తారు. ఈ ఆనందంలో ఎల్సా తాము కనిపెట్టిన జెనెటిక్ మెటీరియల్ని తీసుకొని క్రియేషన్ ల్యాబ్లోకి వెళ్తుంది. క్లైవ్ ఆ జెనెటిక్ క్రియేషన్కి ఒప్పుకోడు. బట్ ఎల్సా మాత్రం ఎక్స్పెరిమెంట్ని ఆపదు. ఆ క్రియేషన్ పూర్తి దశలోకి చేరుకోకముందే దానిని డిస్పోజల్ చేద్దామని క్లైవ్ని ఒప్పిస్తుంది. అక్కడ ఉండే ఇంకో కొలీగ్ క్లైవ్ను ఎల్సా నువ్వు ఏం ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారని అడిగితే అప్పటికి క్లైవ్ నెమ్మదిగా సమాధానం చెప్పకుండా దాటేస్తాడు. ఇక్కడ ఎల్సా ఏమో ఇంక్యుబేటర్లో ఉన్న క్రియేచర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న సిస్టమ్స్లో ఆ క్రియేచర్ హార్ట్ బీట్ ఆగినట్టు చూపిస్తుంది. ఎల్సా కంగారు పడేలోపు మళ్ళీ అంతా నార్మల్ అని చూపిస్తుంది. కట్ చేస్తే ఎల్సా అండ్ క్లైవ్ తమ అపార్ట్మెంట్లో ఫ్యూచర్ గురించి పిల్లల గురించి మాట్లాడుతుంటారు. ఇంతలో ఫోన్లో అలారం వస్తుంది. వెంటనే వీళ్ళిద్దరూ ల్యాబ్లోకి వస్తారు. ఇంక్యుబేటర్లో ఉన్న ఆ క్రియేచర్ పుట్టడానికి రెడీగా ఉన్నట్టు ఉంటుంది. అయితే వీళ్ళు అది పుట్టడానికి కొన్ని నెలల టైం పడుతుందని అంచనా వేస్తారు. బట్ ఇలా పుడుతుంది అని తెలిసేసరికి ఏదైనా ప్రాబ్లం ఏమో అని క్లైవ్ మిషన్ని చెక్ చేస్తుంటాడు. బట్ అప్పటికే అది బయటకు రావడానికి రెడీగా ఉంటుంది. ఎల్సా వెంటనే మిషన్లో చేతులు పెట్టి దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఎల్సాకు ఆ క్రియేచర్ వల్ల గాయమవుతుంది. బయటకు వచ్చిన ఆ క్రియేచర్ ఫీటస్ని క్లైవ్ ప్లాస్టిక్ కంటైనర్లో పెడతాడు. ఆ క్రియేచర్కు ఉన్న పాయిజన్ వల్ల ఎల్సా మెల్లగా స్పృహ కోల్పోతుంటే వెంటనే క్లైవ్ ఎల్సాకి యాంటీడోట్ వేసి కాపాడుతాడు. అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత క్లైవ్ అండ్ ఎల్సాలు ఆ క్రియేచర్ గురించి కంగారు పడుతుంటారు. క్లైవ్ దానిని డిస్మాంటిల్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ క్రియేచర్ని నాశనం చేయడానికి ల్యాబ్కి వస్తారు. తీరా చూస్తే అక్కడ ఇంక్యుబేటర్లో దాని డెడ్ బాడీ ఉంటుంది. ఒక నిమిషం వీళ్ళకి అర్థం కాదు. అయితే బాగా గమనిస్తే అప్పటికే ఆ క్రియేచర్ బయటకు వచ్చేసి ఉంటుంది. చుట్టూ చూస్తే చిన్న కోడిపిల్ల లాంటి జీవి వీళ్ళ మీదకు వస్తుంది. వీళ్ళు భయానికి గురవి దాన్ని స్పృహ కోల్పోయేలా కొడతారు. దానిని ఎగ్జామిన్ చేసిన తర్వాత దాని నుండి పాయిజన్ వస్తుంది, కానీ ఇది ప్రెడేటర్కి సంబంధించిన జీవి కాదని కనిపెడతారు. అలాగే దీని డిఫెక్టివ్ డిఎన్ఏ వల్ల ఈ క్రియేచర్ సాధారణంగా కన్నా ఎక్కువ స్పీడ్గా ఎదుగుతుందని కనుక్కుంటారు. ఆ తర్వాత రోజు క్లైవ్ బార్లోని మీట్ అవుతాడు. బార్లో క్లైవ్తో జింజర్ అండ్ ఫ్రెడ్ల నుండి వచ్చే ప్రోటీన్స్ వల్ల ఎలాంటి మెడిసిన్ తయారు చేయలేమని చెప్తాడు. దీంతో ఎల్సా అండ్ క్లైవ్ల వల్ల న్యూస్టెడ్ కంపెనీ పెద్ద ట్రబుల్లో పడుతుందని అర్థమవుతుంది. కట్ చేస్తే ఒక నెల గడుస్తుంది. ఆ నెల రోజుల్లో ఈ క్రియేచర్ ఒక హ్యూమన్ టాడ్లర్ స్థాయికి చేరుకుంటుంది. అంటే ఎల్కేజీ పిల్లల లెర్నింగ్ స్టేజ్కి చేరుకుంటుందన్నమాట. అయితే ఎల్సా ఆ క్రియేచర్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్లా కాకుండా చంటి పిల్లల్లా ట్రీట్ చేస్తుంది. దానిపై ఎఫెక్షన్ పెంచుకుంటుంది. అది చూసి క్లైవ్ కంగారు పడుతుంటాడు. ఎల్సా ఆ క్రియేచర్ని ల్యాబ్లో ఫ్రీగా తిరగనిస్తుంది అండ్ దానికి డ్రన్ అనే పేరు కూడా పెడుతుంది. అయితే క్లైవ్ ఆ క్రియేచర్ ఎవరికంటా అయినా పడుతుందేమో అని భయపడుతుంటాడు. ఎందుకంటే వీళ్ళు చేసింది ఫర్బడెన్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి. అయితే ల్యాబ్ని రెనోవేట్ చేయడానికి కంపెనీ నిర్ణయించుకుంటుంది. అది తెలిసినప్పుడు డ్రన్ని అక్కడి నుండి బయటికి తీసుకెళ్లాలని క్లైవ్ అండ్ ఎల్సాలు వాదించుకుంటారు. అయితే అప్పటికే అక్కడ పనిచేస్తున్న వీళ్ళ కొలీగ్ ల్యాబ్లోకి వెళ్తాడు. అనుకోకుండా డ్రన్ని చూసి భయపడతాడు. వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. ఆ తర్వాత క్లైవ్ అండ్ ఎల్సాలు డ్రన్ని ఒక బాక్స్లో పెట్టి ఎవరికీ కనబడకుండా స్టోరేజ్ రూమ్లోకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రన్కి హై ఫీవర్ వస్తుంది. హీట్ని కంట్రోల్ చేయడానికి అక్కడున్న ఐస్ ట్యూబ్లో వాటర్ పోసి దానిలో డ్రన్ని ముంచుతారు. అప్పుడు వీళ్ళకు డ్రన్ చేపల వాటర్లో కూడా ఉండగలదని తెలుసుకుంటారు. ఎల్సా తనకు వాళ్ళ అమ్మ ఇచ్చిన బార్బీ డాల్ని డ్రన్కి ఇస్తుంది. కాలం గడిచే కొద్దీ డ్రన్ ఒక కొత్త హ్యూమన్ ఫామ్లోకి మారుతుంది. దాదాపు ఒక అమ్మాయిలా మారుతుంది అనమాట. అయితే ఒకరోజు ఎల్సా అండ్ క్లైవ్లు ఫిజికల్గా మూవ్ అవుతారు. అది డ్రన్ పక్క ఉన్న రూమ్ నుండి చూస్తుంది.
కట్ చేస్తే పూర్తిగా కంప్లీట్ అయిన జింజర్ అండ్ ఫ్రెడ్లను పబ్లిక్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు అవి ఒకదాని మీద ఒకటి దాడి చేసుకొని చస్తాయి. క్లైవ్ ఎగ్జామిన్ చేస్తే జింజర్ ఫీమేల్ జెండర్ నుండి మేల్గా మారిందని తెలుస్తుంది. అయితే ఎందుకు ఇలా జరిగింది అనేది కనిపెట్టలేకపోతారు. ఆ తర్వాత క్లైవ్ అండ్ ఎల్సాలు డ్రన్ని దూరంగా ఉన్న ఫామ్ హౌస్కి తీసుకెళ్తారు. అక్కడ డ్రన్కి ఒక రూమ్ రెడీ చేస్తారు. అయితే అక్కడ ఉన్న ఇంకొక రూమ్లో ఎల్సాకు సంబంధించిన కొన్ని థింగ్స్ని చూసి ఎల్సా చిన్నతనంలో అబ్యూజివ్ ఎన్వైర్న్మెంట్లో పెరిగిందని క్లైవ్ అనుకుంటాడు. అయితే ఇక్కడ ఫామ్ హౌస్లో డ్రన్కు అస్సలు నచ్చదు. ఎల్సా అండ్ క్లైవ్లు వర్క్ వెళ్ళిన తర్వాత ఒక క్యాట్ మాత్రమే డ్రన్ దగ్గర ఉంటుంది. అయితే ఉండే కొద్దీ డ్రన్ రెబెలస్గా తయారవుతుంది. ఒకరోజు ఫామ్ మీదకి ఎక్కి దూకడానికి ట్రై చేస్తే అప్పుడే డ్రన్ ఎగరగలదు అని క్లైవ్ అండ్ ఎల్సాలకు తెలుస్తుంది. ఆ తర్వాత డ్రన్ హ్యాపీగా ఉంచడానికి ఎల్సా ఫామ్ హౌస్లోనే ఉంటుంది. డ్రన్కి స్నానం చేయించడం, మేకప్ వేయడం లాంటివి నేర్పిస్తుంది. అయితే అప్పుడే ఎల్సా మేకప్ టేబుల్ దగ్గర చెక్ చేస్తే డ్రన్ గీసిన చాలా డ్రాయింగ్స్ కనబడతాయి. అయితే అవన్నీ కూడా క్లైవ్ గురించిన బొమ్మలు. డ్రన్ బొమ్మ ఒక్కటి కూడా అందులో ఉండదు. ఎల్సా వాటిని చూడడంతో డ్రన్ కంగారు పడి తన పిల్లి దగ్గరకు పారిపోతుంది. ఎల్సా డ్రన్ దగ్గర ఉన్న పిల్లిని తీసేసుకొని మనం కావాలనుకున్న ప్రతిదీ మనకు దక్కదని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. క్లైవ్ ఇంటికి వచ్చేసరికి డ్రన్ ఏడుపు మొహం పెట్టుకొని కూర్చొని ఉంటుంది. డ్రన్ని చీర్ చేయడానికి క్లైవ్ మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే క్లైవ్లో ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఎల్సా డిఎన్ఏ డ్రన్లో కూడా ఉంటుంది. వెంటనే క్లైవ్ రియలైజ్ అయ్యి ఎల్సా దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. డిఎన్ఏ విషయం గురించి వీళ్ళిద్దరూ కాసేపు వాదించుకుంటారు. ఆ తర్వాత క్లైవ్ వెళ్ళిపోతాడు. క్లైవ్ వెళ్ళగానే ఎల్సా క్యాట్ని తిరిగి డ్రన్కి ఇవ్వడానికి వెళ్తుంది. అయితే డ్రన్ ఆ క్యాట్ని చంపేస్తుంది. అది చూసిన ఎల్సా డ్రైవ్ని కొడుతుంది. డ్రన్ కూడా ఎల్సా మీదకు దూకి కీస్ తీసుకొని అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటుంది. ఎల్సా వెంటనే డ్రన్ని స్పృహ తప్పేలా కొట్టి కట్టేసి డ్రన్కు వేసిన జ్యువెలరీ అంతా తీసేసి డ్రన్ తోక దగ్గర ఉన్న స్టింగ్ని కూడా కట్ చేస్తుంది. ఇంతలో క్లైవ్ వస్తాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ స్టింగ్ని తీసుకెళ్లి ల్యాబ్లో ప్రోటీన్ టెస్ట్ చేస్తానని చెప్తుంది. ఆ మరుసటి రోజు ఎల్సాని వెతుక్కుంటూ క్లైవ్ డ్రన్ ఉన్న షెడ్లోకి వెళ్తాడు. అక్కడ ఎల్సా లేకపోగా డ్రన్ క్లైవ్ని సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ వద్దన్న, ఆ తర్వాత క్లైవ్ డ్రన్కి లొంగిపోతాడు. వీళ్ళిద్దరూ మూవ్ ఆన్ అవుతున్న టైంలో క్లైవ్ కర్మ కొద్దీ వీళ్ళు చేసే పని ఎల్సా చూస్తుంది. వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేస్తే అది గమనించిన క్లైవ్ ఎల్సాని బతిమలాడుకుంటూ వెనకాల వెళ్తాడు. వీళ్ళిద్దరూ అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత జరిగిన దాని గురించి వాదించుకుంటారు. అయితే తిరిగి మళ్ళీ ఫామ్ హౌస్కి వచ్చి చూస్తే డ్రన్ బెడ్ పైన చనిపోయి ఉంటుంది. వెంటనే డ్రన్ని కప్పెట్టి డ్రన్కి సంబంధించిన వాటన్నిటిని కాల్చేస్తుంటారు. అప్పుడే బార్లో గ్యావిన్లు వస్తారు. ఎల్సా క్లైవ్లు చేసిన ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతున్న టైంలో డ్రన్ ఆ ఫామ్ హౌస్ పైకి ఎక్కి కనిపిస్తుంది. అయితే ఈసారి మేల్ బాడీలో ఫుల్ మజిల్స్తో ఉంటుంది. డ్రన్ కూడా జింజర్ లాగానే జెండర్ మారింది అనే సంగతి వీళ్ళకి అర్థమవుతుంది. ఈసారి డ్రన్ మరింత అగ్రెసివ్గా మారి బార్లోని గ్యావిన్ని చంపిస్తుంది. క్లైవ్ మీద దూకి దాడి చేసేలోపు ఎల్సా చెట్ల మధ్యలోకి పారిపోతుంది. డ్రన్ క్లైవ్ని వదిలేసి ఎల్సా వెనకాల పడి బలవంతంగా ఇంటర్కోర్స్ చేస్తుండగా వెనక నుండి క్లైవ్ కర్రతో పొడుస్తాడు. మళ్ళీ డ్రన్ క్లైవ్ మీద పడి దాడి చేయడానికి వస్తే ఎల్సా వెనక నుండి బండరాయితో డ్రన్ నెత్తి మీద కొట్టి చంపేస్తుంది. కట్ చేస్తే న్యూస్టెడ్ కంపెనీ ఎల్సా అండ్ డ్రన్ బాడీలో ఉన్న ప్రోటీన్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒప్పుకుంటుంది. అయితే ఎల్సా ఈసారి కడుపుతో ఉంటుంది. ఎల్సాలో ఉన్న బిడ్డ క్లైవ్ బిడ్డ లేదా డ్రన్ బిడ్డ అనేది సస్పెన్స్. సో ఇది ఫ్రెండ్స్ స్ప్లైస్ మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.